మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో కారు బీభత్సం సృష్టించింది. పార్కింగ్ లో ఉన్న 3 బైక్లపై దూసుకొచ్చింది. ఆ బైక్లు పూర్తిగా అయితే ధ్వంసమయ్యాయి. హైత్ నగర్ లోని ఇంజాపూర్ రోడ్ లో ఈ ఘటన జరిగింది. కారులో 3 వ్యక్తులు ఉన్నారని గుర్తించారు. అతివేగంగా కారు వస్తుండగా వాహనదారులు స్థానికులు గమనించారు. వెంటనే అప్రమత్తమై పక్కకు పరుగులు తీయడంతో సేఫ్ గా బయటపడ్డారు. పోలీసులు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో కారు బీభత్సం సృష్టించిన దృశ్యాలు చూడవచ్చు. పార్కింగ్ లో ఉన్న 3 బైక్లపై అయితే దూసుకొచ్చింది. ఆ బైక్లు పూర్తిగా అయితే ధ్వంసమయ్యాయి. హైత్ నగర్ లోని ఇంజాపూర్ రోడ్ లో అయితే ఈ ఘటన జరిగింది. కారులో 3 వ్యక్తులు ఉన్నారని గుర్తించారు. అతివేగంగా కారు వస్తుండగా వాహనదారులు స్థానికులు గమనించారు. వెంటనే అప్రమత్తమై పక్కకు పరుగులు తీయడంతో సేఫ్ గా అయితే బయటపడ్డారు. పోలీసులు 3 వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. హైత్ నగర్ పరిధిలో మద్యం మత్తులో కారు ర్యాష్ డ్రైవింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇంజాపూర్ రోడ్ లో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. 3 వ్యక్తులతో కూడినటువంటి కారు పక్కనే పార్కింగ్ చేసినటువంటి బైకుల పైకి అతివేగంగా దూసుకొని రావడంతో 3 బైకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అతివేగంగా కారు వస్తూ ఉండటాన్ని గమనించినటువంటి వాహనదారులు ఇమ్మీడియట్ గా అక్కడ నుంచి పక్కకు తప్పుకోవడంతో పెద్ద ప్రమాదం అనేది తప్పింది. పరుగులు తీయడం, వాహనదారులు ఒక్కసారిగా ఆ యొక్క కారును అతివేగంగా వస్తూ ఉండటం, పైగా అది అదుపు తప్పి వస్తూ ఉండటం గమనించి వాహనదారులందరూ కూడా పక్కకు జరగడంతో వాళ్ళందరూ ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం అనేది సంభవించేటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. ప్రస్తుతం ఆ కారులో 3 వ్యక్తులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులోనే ర్యాష్ డ్రైవింగ్ చేసి యొక్క ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపున కారు డ్రైవింగ్ చేసినటువంటి వ్యక్తి అలాగే పక్కనే ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మద్యం మత్తులో ఉండే అతివేగంగా యొక్క ఇన్సిడెంట్ కు పాల్పడాడు. కారు డ్రైవింగ్ చేయడం కారణంగానే ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకున్నట్లు పోలీసులు ఐడెంటిఫై చేశారు. ప్రస్తుతం 3 అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేసి ఇన్సిడెంట్ పైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్, థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్. लगी लगी